ఈరోజే జ్యేష్ఠ బుధవారం, అలాగే జ్యేష్ఠమాసం అమావాస్య. కాబట్టి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ గరుడ పురాణంలోనిది. పూర్వం కృతయుగంలో వంగా అను దేశంలో బభ్రు వాహనుడు అనే రాజు ఉండేవాడు. అతనిది విశాలమైన రాజ్యం. సమర్థవంతమైన పరిపాలనతో తన రాజ్యాన్ని శత్రువుల బారిన పడకుండా రక్షిస్తూ ధర్మ మార్గాన పాలన సాగిస్తూ ఉండేవాడు. అతని యుగం కృతయుగం అంటే సత్యయుగం కదా. భూమికి 4 దిక్కులా సత్యమే వర్ధిల్లేది. అలాంటి కాలంలో సత్యానికే పాఠాలు చెప్పే విధంగా పాలన సాగించేవాడు బభ్రు వాహనుడు. బభ్రు వాహనుడు అంటే అర్జునుడి కొడుకు కాదు, కేవలం పేరుకు మాత్రమే బభ్రు వాహనుడు. అతని కాలంలో రోగులు లేరు, పాపాత్ములు లేరు, దొంగలు లేరు, హంతకులు లేరు. అద్భుతమైన పాలన మాత్రమే ఉండేది. ఒకరోజు బభ్రువాహనుడు అడవికి వేటకు బయలుదేరాడు. 100 గుర్రాలపైన స్వారీ చేస్తూ వెంబడి 100 మిత్రులు, వందలాది మంది సైనికులు, వీరందరి అవసరాలు తీర్చే సేవకులు రాజును అనుసరించారు. అద్భుతమైన అట్టహాసం, హడావిడితో వేట కొనసాగింది. ఎన్నో అడవి జంతువులను వేటాడుతూ ఆఖరికి ఒక లేడీపైన బాణం విసిరాడు బభ్రు వాహనుడు. ఆ లేడీ చాలా తిక్కలేడి. అది ఎంతగా గాయపడినా లెక్క చెయ్యక బాణపు వేగంతో పారిపోవడం మొదలుపెట్టింది. ఆ క్షణం రాజు ఒక సాధారణ వేటగాడిలా మారిపోయాడు. తన వెంట మిత్రులు ఉన్నారని, పరివారం ఉందని మరచిపోయి తప్పించుకోబోతున్న లేడి వెంటపడి తాను కూడా వేగంగా పరిగెత్తాడు. చివరికి అడవిలో ఒంటరిగా మిగిలిపోయాడు. కాని ఎలాగోలాగా లేడిని పట్టుకోగలిగాడు. అయితే అందుకోసం చాలా సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. లేడి వెంట పరుగులు తీస్తున్నంతసేపు అతనికి ఆకలి దప్పికలు అర్థం కాలేదు. కాని లేడి చిక్కి లక్ష్యం పూర్తి కాగానే అతని ఆకలి దప్పికలు చుట్టూ ముట్టాయి. అంతసేపు లేడి కొరకు వేటాడిన రాజు ఆకలి దాహాలను తీర్చుకోవడం కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. అదృష్టవశాత్తు అక్కడికి సమీపంలోనే ఒక సరస్సు కనబడింది. అందులో ముందుగా స్నానం చేసి తరువాత నీరు తాగి ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద తన పరివారం కోసం ఎదురు చూస్తూ విశ్రాంతి తీసుకోసాగాడు. అనుకోకుండానే రాజుకు నిద్ర ముంచుకు వచ్చి కనులు మూతపడసాగాయి. ఈలోగా సమీపంలో కలకలం వినబడింది. రాజు కలవరపడుతూ కళ్ళు తెరిచి చూశాడు. అతనికి సమీపంగా ఎదురుగా 100 ప్రేతాలతో కలిసి ప్రేత వాహనుడు అనే పేరుగల ప్రేతరాజు అక్కడికి వచ్చాడు. ప్రేతాలంటికి ఎముకలకు బిగుతుగా చర్మాన్ని అతికించినట్లుగా ఉన్నాయి. ఎక్కడా కూడా అంగుళం మందం మాంసమైనా లేదు. వాటి ఆకారాలు భయం గొలిపేలా ఉన్నాయి. ప్రేతాలు హఠాత్తుగా కనబడితే ఎవరికైనా భయం కలుగుతుంది. కాని అక్కడ ఉన్నది యుద్ధరంగంలో పరాక్రమాన్ని ప్రదర్శించే బభ్రువాహన మహారాజు. అందువల్ల ముందుగా కొంచెం కలవరం కలిగినా వెంటనే తన విల్లును అందుకుని ప్రేతాలపైకి ఎక్కుపెట్టాడు మహారాజు. కాని బాణం వదలకుండా వారితో ఇలా అన్నాడు: ఎవరు మీరంతా? ఇంత భయంకరంగా ఉన్నారు? ఎక్కడ్నుంచి వచ్చారు? మీ శరీర ఆకృతులు ఇంత వికృతంగా ఉన్నాయేమిటి అని అడిగాడు. అప్పుడు ప్రేతాల నాయకుడైన ప్రేత వాహనుడు రాజుతో ఇలా పలికాడు: మహారాజా, మీ దర్శన భాగ్యం వల్ల మాలో ప్రేతభావం నశించిపోయింది. మాకు ఉత్తమ గతులు ఇక లభించే తీరతాయి అన్నాడు. ప్రేత వాహనుడి మాటలు రాజుకు అర్థం కాలేదు. అదే విషయం రాజు ఇలా అన్నాడు: ఓ ప్రేతమా, నువ్వేమి మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమయ్యేలా చెప్పు అన్నాడు. దానికి ప్రేతవాహనుడు ఇలా పలికాడు: రాజా, ఈ ప్రేతాలన్నీ ఒకప్పుడు మనుషులే. కాని చేసుకున్న పాపాల వల్ల ప్రేతాలుగా మారిపోయాయి. ఎవరికైతే అగ్ని సంస్కారం, శ్రాద్ధం, తర్పణం జరగవో వారంతా ప్రేతాలై తిరుగుతారు. అంతేకాదు, నమ్మక ద్రోహులు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకొనివారు, తాగుబోతులు, దొంగతనం చేసేవారు, ఈర్ష, అసూయ, ద్వేషాలతో కాలం గడిపేవారు, గురుపత్నిని చరిచినవారు, ఒకరి ఆస్తిని అన్యాయంగా లాక్కున్నవారు,
పరుల సొమ్ముకు ఆశపడిన వారు మొదలైన తప్పుడు పనులు చేసేవారంతా ప్రేతాలుగా మారతారు. మేమంతా ఇలా వచ్చిన వారమే. రాజా, మాకు తిండి దొరకదు, నీరు దొరకదు. దీంతో మేము ఆకలి దప్పికతో అలమటించిపోతూ ఉంటాం. మాకు ఎవరు శ్రాద్ధం కాని పిండం కాని పెట్టరు. అందుకే మేము ఇలా మిగిలిపోయాము. ఇలా మిగిలిపోయిన వారికి రాజే అపరక్రియలు జరపాలి. అలా జరపడం వల్ల మేము ప్రేత రూపం నుండి విముక్తి పొందుతాం. అలాగే మీరు కూడా గొప్ప పుణ్యాన్ని సంపాదించుకుంటారు. రాజా, బతికి ఉన్నంతసేపు వీరు నావారు, వీరు నావారు అనుకుంటాం. కాని చివరకు ఎవరూ ఉండరు. కొడుకులు, భార్య వీరు మన అవసరం కోసం, మన స్వార్థం కొరకు మన వల్ల పుట్టుకు వచ్చిన వారే. మనం వారి అవసరం తీర్చినంత కాలం వారి చేత గౌరవించబడతాము. తరువాత మన అవసరం ఉండదు. అప్పుడు వారి నుండి గౌరవం లభించదు. మనిషి చచ్చాక ధనం ఇంటి దగ్గరే ఉండిపోతుంది. బంధువులు శ్మశానం దగ్గర విడిపోతారు. శరీరం కాష్టం దగ్గర విడిపోతుంది. ఇక విడిపోయాక పరలోకం దాకా వచ్చేవి పాప పుణ్యాలే అని చెప్పాడు ప్రేత వాహనుడు. అప్పుడు బబ్రు వాహనుడు ఇలా పలికాడు. ఓ ప్రేతవాహన, చాలా తెలిసినవాడిలా మాట్లాడుతున్నావు. ఇంతకీ నీవు ఎవరు? నీవు మనిషిగా ఉన్నప్పుడు నీవు ఎవరు అని అడిగాడు. దానికి ప్రేతవాహనుడు ఇలా సమాధానం చెప్పాడు. ఓ రాజా, ప్రేతంగా మారడానికి ముందు నేను ఒక ధనికుడైన వైశ్యుణ్ణి. పేరు దేవదత్తుడు. నేను సన్మార్గంలో నడిచాను, దేవతారాధన చేశాను, తీర్థయాత్రలు తిరిగాను, దాన ధర్మాలు కూడా చేశాను. కాని నాకు అపరకర్మలు చేయడానికి మాత్రం ఎవరూ లేకుండా పోయారు. అందుకనే ఇలా ప్రేతానై తిరుగుతున్నాను. రాజా, ఒక దేశపు రాజు అన్ని వర్ణాల వారికి, అన్ని కులాల వారికి బంధువులు అవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని నీవు మా అందరి కోసం అపర కర్మలు చేసి మాకు ముక్తిని కలిగించు అని చెప్పి తన వద్ద ఉన్న ఒక మణిని తీసి రాజుకు ఇవ్వబోయాడు ప్రేతవాహనుడు. అందుకు రాజు ఇలా పలికాడు. ఓ ప్రేతవాహన, నేను ఒక రాజుని. ఇతరుల నుండి దానాన్ని స్వీకరించను. మీకు అపరకర్మలు మాత్రం చేస్తాను. కాని ప్రేతవాహన, నాకిది చెప్పు. మా వంశస్థుల్లో ఎవరైనా ప్రేతదశలోనే ఉండిపోయారా? ఒకవేళ ఉండిపోతే ఆ విషయం నేను ఎలా తెలుసుకోవాలి? వారికి ముక్తిని ఎలా కలిగించాలి అని అడిగాడు. దానికి ప్రేతవాహనుడు ఇలా చెప్పాడు. రాజా, మీ వంశంలోని వారు ఎవరైనా ప్రేతత్వంలా మిగిలిపోయి ఉంటే మీకు కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి. దాంపత్య జీవితంలో అపశృతులు ఏర్పడతాయి. భార్యాభర్తలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా కూడా వారికి పిల్లలు పుట్టరు. స్త్రీలకు నెలసరి సమస్యలు నిరంతరం కలుగుతాయి. యవ్వనంలోనే ఆత్మీయ బంధువులు మరణిస్తారు. నడి వయసులోని వారు అనుకోకుండా మరణిస్తారు. ఉన్నట్టుండి ఆదాయం తగ్గిపోతుంది. అనుకోని విధంగా ఇల్లు తగలబడిపోతుంది. ఈ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కావాలనే అపవాదులు వచ్చి మీద పడతాయి. తీవ్రమైన జబ్బులు వస్తాయి. వ్యాపారం చక్కగా చేస్తున్నా కూడా లాభాలు మాత్రం రావు. వర్షాలు బాగా కురిసినా కూడా పంట చేతికి రాదు. ఇంటి ఇల్లాలే శత్రువులా తిరగబడుతుంది. కాబట్టి రాజా, ఇలాంటివి జరుగుతాయి. ఇవన్నీ అపారకర్మ చేయనందువల్ల ఆకలి బాధతో తిరిగే ప్రేతాల వల్లే జరుగుతాయి. కాబట్టి మన వంశం వారు ఎవరైనా ప్రేతాల్లా మారి తిరుగుతున్నారా అని ఇలా గుర్తించవచ్చు అని చెప్పాడు ప్రేతవాహనుడు. ఇదంతా విన్న తర్వాత బబ్రువాహన మహారాజు తన నగరానికి వెళ్లి ప్రేతాల విముక్తి కోసం శ్రాద్ధ అపరకర్మలు చేయించాడు. అంతటితో ప్రేతవాహనుడికి, అతనితో ఉన్న ప్రేతాలకు విముక్తి కలిగింది. వారంతా ఎంతో సంతోషంగా స్వర్గాన్ని చేరుకున్నారు. ఇది గరుడ పురాణంలోని కథ. సకల శుభాలు కలిగే స్కంద పురాణంలోని పవిత్రమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అవంతిపురంలో నంది అనే వైశ్యుడు ఉండేవాడు. అతను గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు నగరానికి సమీపంలో ఉన్న ఒక అడవికి వెళ్లి అక్కడ ఉన్న ప్రాచీన శివలింగాన్ని అర్చించేవాడు. శాస్త్ర విధానంగా శివుడికి ప్రతిరోజు పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ని విధి విధానాలతో పూజించేవాడు. పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, ముత్యాలు,
ఇంద్రనీలాలు, మాణిక్యాలు, వైడూర్యాలు లింగానికి సమర్పించేవాడు. ఈ విధంగా అడవిలో ఉన్న ఆ శివలింగం నంది చేత రకరకాల పూజలతో ఎన్నో సంవత్సరాలు పూజించబడింది. ఒకనాడు అడవి మృగాలను వేటాడే కిరాతుడు ఒకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు. అతనికి ప్రాచీన శివలింగం ఉన్న ఆలయం కనిపించింది. అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి ఎంతో దాహం వేసింది. అటూ ఇటూ చూశాడు. దగ్గర్లో ఒక సరోవరం కనిపించింది. ఒడ్డున తన సామాన్లు పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగాడు. నోటిలో కొంత నీటిని ఉంచుకుని బయటకు వచ్చాడు. ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో, పుష్పాలతో కనిపించింది. కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకు వెళ్లి అక్కడున్న రత్నాలను పక్కకు తోసేసి తాను నోటిలో తెచ్చిన నీళ్లతో లింగానికి స్నానం చేయించాడు. పక్కనే బిల్వ వృక్షముంది. దాని ఆకులు తెచ్చి స్వామి మీద వేశాడు. అలాగే వేటాడి తెచ్చిన మాంసం ముక్కలను సంచి నుండి తీసి స్వామికి నైవేద్యం పెట్టాడు. ఇలా తనకు తోచిన రీతిలో శివపూజ చేసిన ఆ కిరాతుడు ఇలా అన్నాడు: స్వామి శంకరా, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు నీకు ఇలాగే పూజలు చేస్తాను. నన్ను కరుణించు స్వామి అని వేడుకున్నాడు. ప్రతిరోజు కిరాతుడు అక్కడికి వచ్చి ఇదే విధంగా పూజలు చేయడం ప్రారంభించాడు. వైశ్యుడైన నంది కూడా ప్రతిరోజు స్వామిని పూజించడానికి ఆ ఆలయానికి వెళ్లాడు. ఈ విధంగా రత్నాలు, వజ్ర వైడూర్యాలు చిందరవిందరగా పడి ఉండడం గమనిస్తూ ఉండాడు. ఒకరోజు నంది ఎంతో బాధపడుతూ, అయ్యో, నేను ఏదో పాపం చేసి ఉంటాను. నా పూజలో ఏదో లోపముంది. నేను చేసే పూజ స్వామికి నచ్చట్లేదేమో. ఇదంతా నా దురదృష్టం అని చింతిస్తూ ఇంటికి గుడి నుండి తిరిగి వచ్చాడు. నంది దీనంగా ఉండడం చూసి ఒక పురోహితుడు, అయ్యా, ఎందుకు అలా ఉన్నారు అని అడిగాడు. దానికి నంది, ఓ బ్రాహ్మణోత్తమా, నేను ఈరోజు శివపూజ కోసం అడవికి వెళ్లాను. అక్కడ శివుడి ముందు ఉన్న మాంసాన్ని చూశాను. ఇంతకుముందు నేను చేసిన పూజనంతా ఎవరో చిందరవందర చేస్తున్నారు. దానివల్లే నాకు ఈ బాధ. నేను పెట్టిన నైవేద్యాన్ని చెడగొట్టి మాంసాన్ని నైవేద్యంగా పెట్టినవాడెవడో నాకు కనిపించలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగాడు. దానికి పురోహితుడు నందితో ఇలా అన్నాడు: అయ్యా, మీరేమీ బాధపడకండి. రేపు పొద్దుట నేను కూడా మీతో వస్తాను. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. రోజూ వచ్చి మీ పూజ చెడగొట్టేవాడెవడో తెలుసుకుందామని ధైర్యాన్ని చెప్పాడు. అదేవిధంగా ఆ మర్నాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లారు. పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఉండగా నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేశాడు. తరువాత యథావిధిగా రత్నాలు, పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా చేశాడు. ఇలా 2 జాముల కాలం గడిచింది. అప్పుడు మహాకాలుడిలా నల్లగా ఎత్తుగా ఉన్న కిరాతుడు చేతిలో ధనస్సు బాణం పట్టుకుని అక్కడకు వచ్చాడు. ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతకుడిని చూసి నంది భయపడిపోయాడు. అతనితో పాటు పక్కనే ఉన్న పురోహితుడు కూడా, అతని బృందం కూడా వణికిపోయారు. ప్రతిరోజు చేసినట్లే ఆ కిరాతుడు వాళ్ళని పట్టించుకోకుండా అప్పటిదాకా వారు చేసిన పూజా ద్రవ్యాలని పక్కకు తోసేసి పుక్కెటి జలంతో స్వామికి అభిషేకం చేసి మాంసం నైవేద్యంగా పెట్టి మారేడు దళాన్ని స్వామికి సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిన తాను వెళ్లిపోయాడు. ఈ దృశ్యాన్నంతా చూసిన నందికి, అతని పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. దానితో నంది ఇంటికి వచ్చి పండితులందరినీ సమావేశపరిచి విషయాన్ని వివరంగా వారికి చెప్పాడు. ఓ విప్రులారా, ఇప్పుడు నేనేం చెయ్యాలో మీరే చెప్పండి అని సలహా అడిగాడు. అప్పుడు పండితులు నందితో ఇలా చెప్పారు: అయ్యా, నీవు ఎంతో పవిత్రంగా చేసే పూజ ప్రతిరోజు పాడు చేయబడుతుంది. ఇక శివలింగం అక్కడ ఉండటం మంచిది కాదు. మీరు వెంటనే దాన్ని తీసుకువచ్చి మీ గృహంలో ప్రతిష్ఠించండి. అదే మీకు శ్రేయస్కరమని సలహా ఇచ్చారు. దానితో నంది పండితుల మాట ప్రకారం అడవిలో ఉన్న లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యథావిధిగా రత్నాలతో పూజించాడు. అక్కడికి కిరాతుడు మర్నాడు వచ్చి చూసేసరికి శివలింగం కనిపించలేదు. ఒక్కసారిగా అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. దాంతో ఇలా అన్నాడు: ప్రభూ శంకర, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడుతుంది. ప్రభూ, నన్ను కరుణించు.
నీవు రాకపోతే నా ప్రాణాల్ని వదిలేస్తాను, పరమేశ్వర కరుణించు అని తీవ్రంగా విలిపించాడు. అయినా శివుడు సాక్షాత్కరించలేదు. వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని భావించిన కిరాతుడు తన గోళ్లతో గుండెను చీల్చుకుని రోషంగా అరుస్తూ, ప్రభూ, ఇదిగో నా గుండె, నీకోసమే తెచ్చాను, ఇప్పటికైనా నాకు కనబడు అని పిలిచాడు. ఆ వెంటనే లోపల పేగుల్ని మాంసాన్ని బయటకు తీసి పక్కన పడేశాడు. ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తం దారలుగా కారిపోతూ ఉండగా అలాగే అక్కడే కుప్ప కూలిపోయాడు. అంతలో దివ్య కాంతులు వెదజల్లుతూ ప్రమద గణాలతో సహా శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కర్పూర కాంతులతో ప్రకాశిస్తూ జటాజూటదారి అయిన శివుడు త్రిశూలాన్ని చంద్రశేఖరుణ్ణి ధరించి శివుడు కిరాతకుడి చెయ్యి పట్టుకుని పైకి లేబి అతని గాయాలన్నీ పోగొట్టాడు. ఎంతో ప్రేమగా ఇలా పలికాడు, కిరాతక, నీవెంతో గొప్ప భక్తుడివి. నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు. నా కోసం ప్రాణాలు సమర్పించడానికైనా సిద్ధపడ్డావు. నీ భక్తి అనన్య సామాన్యం. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఇక శివుడి మాటలు వినగానే కిరాతకుడికి ఎంతో ఆనందం కలిగింది. వెంటనే ఆయన పాదాల మీద పడి, ప్రభూ, నేను నీ దాసుణ్ణి. నాకు జన్మ జన్మల్లో నీ మీద అచంచలమైన భక్తి ఉండేలా అనుగ్రహించు. నీవే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, బంధువు, మిత్రుడు కూడా. ఇక నాకు వేరే కోరిక లేదు. నిన్ను దర్శిస్తూ ఉంటే చాలు అని వినయంగా పలికాడు. కిరాతకుడి నిష్కలమైన భక్తికి శివుడు ఎంతో చలించిపోయి కిరాతకుడిని తన శివ మందిరానికి ద్వారపాలకుడిగా నియమించాడు. అదే సమయంలో దేవదుందుబులు మోగాయి. ఆ ధ్వని పక్కనే ఉన్న నంది ఇంటిదాకా వినిపించింది. అడవిలో దివ్యమైన ధ్వనులు వినబడేసరికి నంది ఎంతో కంగారుగా పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. అక్కడ ఎదురుగా తన్మడై నిల్చున్న కిరాతకుణ్ణి చూశాడు. ఎంతో అద్భుతం జరిగిందని నందికి అనిపించింది. వెంటనే కిరాతుడి చేతులు పట్టుకుని, అయ్యా, నీవు కూడా నాలాగే శివభక్తుడివి. నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు శివుడే ఇక్కడికి వచ్చాడు అనిపిస్తుంది. దయచేసి నన్ను కూడా శివుడి దగ్గరకు తీసుకువెళ్ళు. ఆ స్వామి దర్శనాన్ని నాకు కల్పించు అని ప్రార్థించాడు. నంది ప్రార్థన వినగానే గుణవంతుడైన కిరాతుడు అతని చెయ్యి పట్టుకుని శివుడి దగ్గరకు తీసుకువచ్చి శివుడికి చూపించి, శివా, ఇతడు నంది. నిత్యము నిన్ను రత్నాలతో పూజించేవాడు. ఇతడు నా మిత్రుడు అని పరిచయం చేశాడు. కిరాతుడి మాటలు విన్న శివుడు, కిరాతక, ఇతనెవరో నాకు తెలియదు. కల్లా కపటం లేని నీవే నాకు నిజమైన భక్తుడివి. నీవే నా మిత్రుడివి. ఎలాంటి స్వాభిమానం, దురహంకారం లేనివాడే నా నిజమైన భక్తుడు. అంతేకాని స్వార్థంతో కూడుకున్నవాడు కాదు అని సమాధానం చెప్పాడు. అప్పుడు కిరాతుడు, ప్రభూ, నేను నీకు స్నేహితుణ్ణి అన్నావు. అంటే నేను నీకు మిత్రుణ్ణి. నా మిత్రుడు నీకు మిత్రుడే కదా. ప్రభూ, దయచేసి నాతో పాటు ఇతన్ని ఉద్ధరించు అని ప్రార్థించాడు. కిరాతుడి మాటను కాదనలేక మహాశివుడు వారిద్దరిని తన పరిచారకులుగా స్వీకరించాడు. అదే సమయంలో దివ్య విమానం అక్కడకు వచ్చింది. ఇద్దరూ కలిసి దాన్ని ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్లిపోయారు. అక్కడ కైలాసంలో వీరికి ఘన స్వాగతం లభించింది. ఆ ఇద్దరు కైలాసం చేరగానే శివుడి సారూప్యం లభించింది. వారిద్దరూ శివుడిలా మారిపోయారు. అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ, నాదా, వీరిద్దరూ పరమ భక్తితో మిమ్మల్ని మెప్పించారు. వీరి జీవితం ఎంతో ధన్యమైంది. వీళ్ళిద్దరిని ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడిగింది. దాంతో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసి, ప్రభూ, మేమిద్దరం నీ ద్వారానికి కాపలాగా ఉంటాం. దయచేసి మాకా సేవా భాగ్యాన్ని ప్రసాదించు అని కోరారు. వారి భావాన్ని తెలుసుకున్న మహాశివుడు, అలాగే, మీరిద్దరూ ఇక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపించాడు. ఈ రకంగా కిరాతుడు మహాకాలుడిగా, నందిగా కైలాసానికి చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యము ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. పాపాలు చేసేవారు, అధర్మాన్ని ఆచరించేవారు, గుడ్డివారు, మూగవారు, కుంటివారు, గుణం లేనివారు, చెడ్డ పనులు చేసేవారు, చండాలురు, ఎలాంటి వారైనా సరే శివభక్తిని కలిగి ఉంటే చాలు, దేవాది దేవుడైన ఆయన సాన్నిధ్యాన్ని తప్పకుండా పొందుతారు. కేవలం ఇసుకతో చేసిన శివలింగాన్ని భక్తిగా పూజించినా చాలు, వారు తప్పకుండా రుద్రలోకాన్ని చేరుకుంటారు.
పూర్వం సుమంతుడు అనే ఆశ్రమ విద్యార్థి ఒకరోజు అటవీ మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. దురదృష్టం కొద్దీ అతను అడవిలో దారి తప్పిపోయి కొందరు ఆటవికులకు దొరికిపోయాడు. వారు అతన్ని బంధించి వాళ్ళ కులపెద్ద వద్దకు తీసుకుపోయారు. ఆ రోజు అమావాస్య, పైగా ఆదివారం. వారి కులదేవతకు బలివ్వడానికి చక్కని కుర్రోణ్ణి తీసుకువచ్చారని కులపెద్ద ఎంతగానో సంతోషించాడు. వారిని అభినందించి బలికి ఏర్పాట్లు చూడమని కులపెద్ద ఆజ్ఞాపించాడు. సుమంతునికి విషయమంతా అర్థమైంది. తనకు కీడు తప్పదని, చంపేస్తారని అర్థమైంది. ఇక తన పని అయిపోయినట్లే అని అనుకుని భయంతో వణికిపోతూ ఉన్నాడు. చుట్టూ చూస్తే బలి కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అప్పుడు గురువుగారి మాటలు సుమంతుడికి గుర్తుకు వచ్చాయి. కష్ట సమయంలో ధైర్యాన్ని కోల్పోరాదని, ధైర్యంతో ఉంటే దేన్నైనా సాధించవచ్చని, ఆలోచిస్తే ఏదో ఒక ఉపాయం వస్తుందన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఇక ధైర్యం తెచ్చుకుని ఎలాగైనా ఆటవికుల చెర నుండి బయటపడే తీరాలని సుమంతుడు నిర్ణయించుకున్నాడు. ఇక కాస్త ప్రశాంతంగా సుమంతుడు ఆలోచించాడు. కాసేపటికి ఒక మెరుపులాంటి ఉపాయం తట్టింది సుమంతునికి. ఎదురుగా పెద్ద సమస్య ఉన్నప్పుడు బుర్ర ఎవరికైతే సరిగ్గా పనిచేస్తుందో వారే విజేతలు కాగలరని గురువుగారి మాటలు గుర్తుకు తెచ్చుకుని ధైర్యం పుంజుకున్నాడు సుమంతుడు. బలి కోసం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఆటవికుల పెద్దతో సుమంతుడు ఇలా అన్నాడు. అయ్యా, నన్ను బలివ్వమని ఆ దేవత మీకు చెప్పిందా అని అడిగాడు. దానికి కులపెద్ద ఇలా అన్నాడు. లేదు, రాతి విగ్రహం ఎక్కడైనా మాట్లాడుతుందా? మనమే భక్తితో అమ్మవారికి బలి సమర్పించి చల్లగా చూడమని మొక్కాలి అని బదులు చెప్పాడు కులపెద్ద. దానికి సుమంతుడు ఇలా అన్నాడు. అదేమిటి, మీ దేవత మీతో మాట్లాడదా? ఎంతో విడ్డూరంగా ఉందే. ఏదో తప్పు చేసి ఉంటారు మీరు, అందుకే మీతో మాటలు మానేసింది అమ్మవారు అన్నాడు. దాంతో కులపెద్ద కలవరంగా చూశాడు. అదే అదనుగా సుమంతుడు మరింత ధైర్యం తెచ్చుకుని ఇలా అన్నాడు. మీతో మాట్లాడడం లేదు కాని నాతో మాట్లాడుతుంది అమ్మవారు. అదే విచిత్రమన్నాడు. ఆ మాటలు విన్నా అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా తుళ్లిపడ్డారు. దీంతో కులపెద్ద కాస్త తేరుకుని, ఏమిటి, మా దేవత నీతో మాట్లాడుతుందా? అది మేము నమ్మాలా అని వెటకారంగా అడిగాడు. దానికి ఇంకొక ఆటవికుడు, మేము అడవిలో ఉంటాం కదా అని మరీ తెలివి తక్కువగా అంచనా వేయకు మమ్మల్ని. నీ ఎత్తుగడా మాకు తెలుసులే అని ఆటవికుడు అన్నాడు. దానికి సుమంతుడు, అదేమీ లేదు, నేను నిజమే చెప్తున్నాను అని తెలియచేశాడు. దానికి కులపెద్ద, ఏం మాట్లాడిందో చెప్పు అని ప్రశ్నించాడు. దానికి సుమంతుడు, నన్ను తనకు బలి ఇవ్వద్దని, అలా చేయడం వల్ల తను సంతోషించను సరికదా, కోపగిస్తానని మీతో చెప్పమంది అన్నాడు. అతను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నిబ్బరంగా పెలిగేసరికి కులపెద్ద ఆలోచనలో పడ్డాడు. సుమంతుని మాటలకు అందరూ పగలబడి నవ్వుతూ, ఈ సమయంలో ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. నీ మాయ మాటలు మేము నమ్మం. బలి జరిగే తీరుతుందని అందరూ ముక్త కంఠంతో పలికారు. కాని సుమంతుడు ధైర్యం కోల్పోలేదు. ఈ సమయంలో బెదిరితే చావు తప్పదని గ్రహించి వారితో సుమంతుడు ఇలా అన్నాడు. దయచేసి అరవకండి, అమ్మవారు ఏదో చెప్తుంది, నన్ను విననివ్వండి అని ఆజ్ఞాపించినట్లుగా ధైర్యంగా గంభీరంగా చెప్పాడు. దాంతో ఆటవికులంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇక సుమంతుడు చెవిపై చెయ్యి పెట్టుకుని వింటున్నట్లుగా నటిస్తున్నాడు. మధ్య మధ్యలో సరేనమ్మా సరేనమ్మా అంటూ శ్రద్ధగా వింటున్నట్లుగా నమ్మించాడు. ఇక పరుగున వెళ్లి విగ్రహం యొక్క పాదాల మీద పడి నమస్కారం చేసి వెనక్కి వచ్చి నిలబడ్డాడు. చుట్టూ ఉన్నవారికి అంతా అయోమయంగా ఉంది. విడ్డూరంగా చూస్తున్నారు ఆ జనం. నిజంగా తల్లి అతనితో మాట్లాడిందా అని అనుమానంలో పడ్డారు. ఇక సుమంతుడు కుల పెద్ద వైపు తిరిగి, అయ్యా, తల్లి చెప్పిన మాటలు మీతో చెప్తున్నాను. ఈరోజు పట్టపగలు కొంత సమయం రాత్రిగా మారితే నన్ను విడిచిపెట్టమని, లేకుంటే బలి ఇవ్వమని చెప్పింది తల్లి. తల్లి మాట ప్రకారం కొంతసేపు వేచి చూడండి. ఆమె చెప్పిన ప్రకారం జరగకపోతే నేనే స్వయంగా బలిపీఠం ఎక్కుతాను అనగానే కులపెద్ద సరే అన్నాడు. కులపెద్ద మళ్ళీ ఇలా అన్నాడు. ఈ విషయం మాలో ఎవరికీ చెప్పకుండా నీతోనే ఎందుకు చెప్పింది అమ్మవారు అని ప్రశ్నించాడు. దానికి సుమంతుడు ఏమాత్రం తడబడకుండా, మీరు నన్ను ఎత్తుకుని రావడమే అమ్మవారికి ఇష్టం లేదు, అందుకే మీ పట్ల అమ్మవారు అలిగిందని చెప్పి మరింత నమ్మకంగా చెప్పాడు.
ఇక కులపెద్ద, అతను ఒక రుజువు చెప్పాడు కదా, అందరూ ఆ సమయం వరకు వేచి ఉండండి, తేడా వస్తే అప్పుడే బలిద్దామన్నాడు. అందరూ కులపెద్ద మాటలు గౌరవించి ఊరుకున్నారు. ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఉండటంతో సుమంతుడు చాలా ధీమాగా ఉన్నాడు. అందరూ ఆకాశం వైపు చూస్తూ ఉండగా రావలసిన సమయం రానే వచ్చింది. గ్రహణం పట్టి అడవంతా చీకటైపోయింది. సుమంతుని మాట నిజం కావడంతో ఆ అటవికులంతా జయజయ ధ్వనులు చేస్తూ తల్లి పాదాల మీద పడి లెంపలు వేసుకున్నారు. ఇటువంటి గ్రహణం గత 80 సంవత్సరాలుగా రాలేదని గతంలో గురువుగారు చెప్పారు. అంత వయసు కలవారు ఆ గూడెంలో లేకపోవడంతో సుమంతుని పథకం పారింది. ఆటవికులు సుమంతుని పట్ల ఎంతో భక్తితో గురుకులం తోవ వరకు దిగబెట్టి క్షమించమని వేడుకున్నారు. ఇక సుమంతుడు ఊపిరి పీల్చుకుని ఆశ్రమం చేరుకున్నాడు. ఒకానొకప్పుడు కాశీ క్షేత్రంలో ఒక రోడ్డు పక్కగా రామశాస్త్రి, సీతమ్మ అనే దంపతులు కాపురం చేస్తూ ఉండేవారు. చుట్టుపక్కల కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న గ్రామాలకు వెళ్లి భిక్షాటన చేసి రామశాస్త్రి తెచ్చిన బియ్యంతో వారు జీవిస్తూ ఉండేవారు. సీతమ్మ గయ్యాలి కాని దానశీలత కలది. దారిన పోయే యాత్రికులకు ఏవైపు చూసినా 4 మైళ్ళ దూరంలో ఎలాంటి సత్రమూ లేదు. ఈ బ్రాహ్మణ గృహంలో వారు భోజనం అడిగి తింటూ ఉండేవారు. ఉన్నంతలో సీతమ్మ అడిగిన వారికి లేదనకుండా ఆతిథ్యమిచ్చి అన్నం పెట్టేది. ఇలా ఏ రోజు తెచ్చిన బియ్యం ఆ రోజే ఖర్చయిపోతూ ఉంటే రామశాస్త్రికి ఎంతో కష్టంగా ఉన్నా భార్య నోటికి భయపడి మౌనంగా ఉండేవాడు. ఇంతలో రామశాస్త్రి తన అన్నగారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వార్త తెలుసుకుని కొన్ని అటుకులు మూట కట్టుకుని రామశాస్త్రి ప్రయాణమై 2 రోజులకు సగం దూరం మాత్రం నడవగలిగాడు. తెచ్చిన అటుకులు మొదటి రోజే ఖర్చయిపోయాయి. ఇక 2వ రోజు ఏమీ తినకుండా ప్రయాణం చేశాడు. ఇక 3వ రోజు మధ్యాహ్నం వేళకు ఎలాగోలాగా నడవగలిగాడు. రామశాస్త్రికి ఆకలి అధికంగా ఉండి ఎండ బాగా కాస్తుండటంతో ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడు. దీంతో రామశాస్త్రి ఒక చెట్టు కింద చతికిలబడిపోయాడు. రామశాస్త్రి యొక్క అవస్థ చూసిన ఒక కోయవాడు జాలిపడి తన గుడిసెకు తీసుకుపోయి గుడిసెలో ఉన్న అన్నాన్ని పెట్టాడు. ఇంతలో కోయవాని భార్య వచ్చి సంగతి తెలుసుకుని తనకు అన్నం లేకుండా చేశాడని భర్తతో తగాదా పెట్టుకుంది. ఆ తగాదా కాస్త పెద్ద కొట్లాటగా మారి కోయవాని భార్య ఒక చురకత్తిని గబగబా తీసి కోయవాని గొంతులో పొడిచి పారిపోతూ ఉండగా కోయవాడు ఆమెపై ఒక బల్లాన్ని విసిరాడు. ఆ కోయ దంపతులు అక్కడికక్కడే గాయపడి గిలగిలా తన్నుకుని రామశాస్త్రి ఎదురుగాని చనిపోయారు. ఇదంతా చూసిన రామశాస్త్రి తనకి ఏమి ప్రమాదం వస్తుందో అని తన దారిన తాను వెళ్లిపోయాడు. కాని వారి మరణానికి తాను కారణమయ్యానని కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ మహా దుఃఖంతో నడక సాగిస్తున్నాడు. ఆ నడుస్తున్న రామశాస్త్రికి ఎదురుగా ఒక వృద్ధ బ్రాహ్మడు వచ్చి ఇలా పలికాడు. నీ దుఃఖానికి కారణమేమిటి అని అడిగాడు. దానికి రామశాస్త్రి జరిగిందంతా చెప్పాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు రామశాస్త్రికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పాడు. కాని రామశాస్త్రికి దుఃఖం ఆగడం లేదు. ఆకలితో ఉన్న నన్ను కాపాడిన ఆ బోయవానికి ఇలాంటి దుర్గతి కలిగింది. అన్నదానానికి ఇదేనా ఫలితం అని మాటిమాటికి అతను తలకొట్టుకుని దుఃఖిస్తున్నాడు. దానికి వృద్ధ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు. కాదు నాయనా, ఆ బోయవాడు వచ్చే జన్మలో మహా ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడు. అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు. అది ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది. ఆ పుణ్యం అతని వెంటే ఉంటుంది అని వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినా రామశాస్త్రి నమ్మలేదు. దుఃఖిస్తూనే ఉన్నాడు. ఇక చివరగా వృద్ధ బ్రాహ్మణుడు ఇలా పలికాడు. రామశాస్త్రి, ఈ దేశాన్ని ఏలే రాజుకి ఈ రోజు నుంచి ఖచ్చితంగా 7వ రోజు కుమారుడు జన్మిస్తాడు. ఆ బిడ్డ పుట్టకముందే నీవు అన్నదాన ఫలం గురించి ఆ బిడ్డను ప్రశ్నిస్తే నీకే సమాధానం దొరుకుతుంది అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు తన దారిన తాను వెళ్లిపోయాడు. వృద్ధ బ్రాహ్మణుడి మాటలు విన్న రామశాస్త్రి ఆ సాయంత్రానికే అన్నగారి ఇల్లు చేరుకున్నాడు. అన్నగారికి ప్రాణాపాయ స్థితి దాటిపోయి క్రమంగా బాగవడం చూసి ఇక ఆ దేశాన్ని ఏలే రాజుగారి నగరానికి ప్రయాణమై 2 రోజులకు
రాజుగారి కోటకు చేరుకున్నాడు రామశాస్త్రి. అక్కడ రామశాస్త్రి కొంతమందిని అడగగా వారు ఇలా చెప్పారు, మా రాజుగారికి సంతానం లేదు. ఎన్నో వ్రతాలు చేస్తే ఇప్పుడు రాణి గర్భవతి అయ్యింది. నేడో రేపో ఆమె ప్రసవించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పారు. రామశాస్త్రి ఆ మాటలు విని వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన మాటల మీద నమ్మకం కలిగి ఒక ఉపాయాన్ని ఆలోచించి రాజుగారి బిడ్డచే అన్నదానం ఫలం గురించి చెప్పించాలి అనుకున్నాడు. ఇక అతను ఒక జ్యోతిష్కుని వలె మంత్రవేత్త వలె వేషాన్ని ధరించి రాజుగారిని దర్శించి ఇలా పలికాడు, రాజా, నేటికి సరిగ్గా 4వ రోజు తమకు పుత్రుడు జన్మిస్తాడు. అంతేకాదు, ఏ పుణ్యం వల్ల తమ గర్భవాసాన జన్మించాడో ఆ విషయం కూడా ఆ శిశువు నోటితోనే నేను చెప్పిస్తాను అని చెప్పగానే అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. అప్పుడే పుట్టిన శిశువు మాట్లాడడం ఏమిటి అని అందరూ ఒకరినొకరు ముఖాలు చూసుకున్నారు. అదంతా విన్న రాజు ఇలా పలికాడు, మీ మాటల మీద నాకు నమ్మకం ఉంది. ఒకవేళ నా కుమారుడు మాట్లాడకపోతే ఏం చెయ్యాలి అని అడిగాడు. దానికి రామశాస్త్రి, రాజా, నేను అలా మాట్లాడించకపోతే నా తల తీయించేయండి అని గంభీరంగా పలికాడు. దానికి రాజు ఇలా అన్నాడు, ఓ పండితా, నేను మీకు ఏమి ఏర్పాట్లు చెయ్యాలి అని అడిగాడు. దానికి రామశాస్త్రి, రాజా, మీరు ఏమీ చెయ్యాల్సిన పనిలేదు. పుట్టిన శిశువును పుట్టినట్టుగా బొడ్డు కొయ్యకుండా గుడ్డ తగలకుండా బంగారు పల్లెంలో పడుకోబెట్టి నా ఎదురుకు తీసుకురండి అని పలకగానే రాజు దానికి సమ్మతించాడు. ఖచ్చితంగా 4వ రోజున రాణిగారికి ప్రసవ వేదన ప్రారంభమైన వార్త తెలుసుకున్న రాజుగారు రామశాస్త్రిని పిలిపించారు. రామశాస్త్రి చెప్పినట్లే రాణి మగ శిశువును ప్రసవించింది. ఇక బొడ్డు కొయ్యకుండా బంగారు పల్లెంలో శిశువును పడుకోబెట్టి రామశాస్త్రి దగ్గరకు తీసుకువచ్చారు. ఆ శిశువుతో రామశాస్త్రి ఇలా అన్నాడు, ఓయ్, నీ వృత్తాంతమేమిటి అని అడిగాడు. అలా అడిగిన వెంటనే శిశువు ఇలా పలికాడు, అయ్యా, నీవు చెట్టు కింద ఆకలితో సొమ్మసిల్లి పడి ఉండగా నిన్ను నా గుడిసెకు తీసుకుపోయి నీకు అన్నం పెట్టిన పుణ్యఫలం వల్ల నాకీ జన్మ కలిగినది. నీకు అన్నం పెట్టినందుకు నాతో గొడవపడి నన్ను కత్తితో పొడిచి నా బల్లెంతో చచ్చిన నా భార్య నేటికి 3వ రోజున మా పెద్ద పంది గర్భంలో 6వ పిల్లగా జన్మిస్తుంది. దాని నొసటన తెల్ల మచ్చ ఉంటుంది. కావస్తే నువ్వు వెళ్ళి చూడు అని ఆ శిశువు పలికి మౌనంగా ఉండిపోయింది. ఇక ఆ శిశువుకు బొడ్డు కొయ్యగానే పూర్వజ్ఞానం తొలగిపోయి కెవ్వు కెవ్వుమని ఏడవడం మొదలుపెట్టింది. ఇదంతా చూసిన రాజు రామశాస్త్రికి ఒక అగ్రహారాన్ని బహుమతిగా రాయించి గౌరవంగా పంపాడు. ఇక రామశాస్త్రి తిరుగు ప్రయాణంలో కోయవాని ఇంట్లో పంది ప్రసవించిన 6వ పిల్లను దాని నుదుటిన మచ్చను చూసి మరలా దుఃఖిస్తూ ఇంటికి ప్రయాణమయ్యాడు. అలా వెళ్తున్న రామశాస్త్రికి ఇంతకు ముందు ఎదురువచ్చిన వృద్ధ బ్రాహ్మణుడు మళ్లీ ఎదురువచ్చి, రామశాస్త్రి, అన్నదాన ఫలితాన్ని స్వయంగా తెలుసుకున్నావు కదా, కాని మళ్లీ ఎందుకు బాధపడుతున్నావు అని ప్రశ్నించాడు. దానికి రామశాస్త్రి ఇలా పలికాడు, స్వామి, మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు. నేను బిచ్చమెత్తి తెచ్చుకున్న బియ్యంతో నా భార్య నిత్యం అన్నదానం చేస్తుంది. నేనేమీ అనడం లేదు, కాని ఇలా ఆహారం పాడు చేస్తుందని లోలోపల కుళ్ళిపోతూ ఉండేవాడిని. నాకు మరి ఎలాంటి గతి ప్రాప్తిస్తుందో అని బోరున ఏడ్చాడు. దానికి వృద్ధ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, నాయనా, దుఃఖించకు. నీ చేతులారా దాన ధర్మాలు చేయకపోయినా నీవు తెచ్చిన బియ్యాన్ని నీ భార్య అన్నదానం చేస్తుంది. నీ భార్య అన్నదానం చేయడం వల్ల ఆ దానఫలం నీకు కూడా వస్తుంది. కాబట్టే రాజుగారు నీకు అగ్రహారాన్ని బహుకరించారు. ఇక నుండి నీకు వచ్చే సంపాదనతో దాన ధర్మాలు అన్నదానం చేస్తే నీకంతా మేలే జరుగుతుందని చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు వెళ్లిపోయాడు. ఇదంతా విన్న రామశాస్త్రి ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్లి భార్యకు జరిగింది చెప్పి భార్యను అగ్రహారానికి తీసుకువెళ్లి దాన ధర్మాలు చేస్తూ అన్నదానం చేస్తూ ఆనందంగా జీవించారు. కాబట్టి
అన్నదానం అంత గొప్పది. ఎంతో పవిత్రమైన మౌని అమావాస్య రోజు, పైగా శుక్రవారం రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. లక్ష్మీనారాయణల అనుగ్రహం మీకు కలుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.